ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు పాపది అన్నప్రాసన వీడియో ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో అమ్మ వచ్చిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్లో అరేంజ్ చేసుకున్నాం అనమాట. దాని రిలేటెడ్ వీడియోనే. సో ఇప్పుడు ఫంక్షన్ ఎట్లా చేసుకున్నాము, ఏమేమి చేసాము, ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీ అందరికీ చూపించేస్తాను. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. డు నాట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏది నచ్చింది, డెకరేషన్ నచ్చిందా, ఫుడ్ నచ్చిందా, లేదు ఇంకా నేను నచ్చానా, ఇట్లా ఏమన్నా మీకు నచ్చినవి ఏదైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ యా, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా అవుట్ఫిట్ ఎప్పుడు జర్మనీలో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఏ ఫంక్షన్ కి రెడీ అవ్వలేదు అనమాట. యాక్చువల్లీ నా దగ్గర యాక్సెసరీస్ అన్ని ఉంటాయి, కానీ టైం లేక రెడీ అవ్వలేదు. ఇప్పుడు అమ్మ వచ్చారు కాబట్టి ఇట్లా రెడీ చేస్తారు. యా, యాక్చువల్లీ ఇది అన్నప్రాసన అమ్మ వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి అమ్మ చేత హన్విగాడికి మంగళ స్నానం చేపిద్దాం అనుకున్నా. చిన్నగా ఏదైనా డెకరేషన్ చేసుకుని అక్కడ స్నానం చేపిద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చిన్నగా ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా డెకరేషన్ చేశాను. చిన్నపిల్లలకి నలుగు పెట్టి స్నానం చేపిస్తాం కదా, దానికి కావాల్సిన వెన్నపూస, సున్నిపిండి కూడా రెడీగా పెట్టాను. నా దగ్గర అయితే ఉన్న ఐటమ్స్ కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ రెంట్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇక అమ్మ హన్విగాడికి చిన్నగా బొట్టు పెట్టి ఫస్ట్ వెన్నపూస అంతా బాడీకి పట్టించేసి నలుగు పెడుతుంది. మంచి పాట కూడా పాడింది, వినండి. నలుగు పెట్టడం అయిపోయింది. ఇక వాటర్ పోయటానికి హాట్ వాటర్ నింపుకుని రెడీగా పెట్టాను. మొత్తం స్నానం అంతా అమ్మని చేయించేమన్నాను. నేను లాస్ట్ లో వెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసాను అనమాట, ఏదో నా తృప్తికి. అప్పటికే భార్గవ్ గారు వెనకాల నుంచి అరుస్తున్నారు, దానికి చలివేసేస్తుంది, చల్లగా అయిపోతాయి నీళ్లు, అది ఇది అని చెప్పి. సో కంగారులో కానిచ్చేసామాట. అన్నికాకి సాంబ్రాణి వేయడం గురించి బొగ్గులు అమెజాన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించారు భార్గవ్ గారు. ఇండియాలో ఈజీగా దొరికేవన్నీ ఇక్కడ అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటో. ఇక స్నానం అయిపోయిన తర్వాత చక్కగా సాంబ్రాణి పట్టించామన్నమాట జుట్టు అంతటికి. ఆ ఇంట్లో ఫైర్ అలారమ్స్ లేవు, సో నో ప్రాబ్లం అనమాట పొగొచ్చిన. అన్నప్రాసన డెకరేషన్ చూసేద్దాం. అన్నప్రాసన టైం కి హన్విగాడు క్రాస్ చేసిన మైల్ స్టోన్స్ అన్ని డిస్ప్లే చేద్దామని అనుకున్నాను. తెలుగులో మైల్ స్టోన్స్ అన్నిటిని ఎడిట్ చేసి ఒకే విధంగా ప్రింట్ చేయించి కట్ చేసి ఏర్పాటు చేశాను అనమాట. దాని తర్వాత యాజ్ యూజువల్ డెకరేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్బిట్ నుంచి చేపించుకున్నాము. అన్నప్రాసన కాబట్టి ఈ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డెకరేషన్ వచ్చేసి బార్డర్ డెకరేషన్ లాగా. ఫంక్షన్ రోజు మార్నింగ్ మిగతావన్నీ అడ్జస్ట్ చేసాము. ఇక హన్విగాడు క్రాస్ చేసిన మైల్ స్టోన్స్ గురించి చెప్తాను, వినండి. గోర్ల పడితే బొబ్బట్లు, పాకితే పాల తాలికలు, మనోరాలు పుడితే మరమరాలు, నవ్వులకి నువ్వుండ్లు, ఊకొడితే ఉగ్గు గిన్నెలు, అల్లరికి చిల్లరి. సో అవన్నీ ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు డెకరేషన్ కి అడిషనల్ గా ఏం యాడ్ అయ్యాయి అంటే ఫ్రూట్స్ యాడ్ చేసాం అనమాట. అన్నప్రాసన అంటే అన్ని రకాలుగా అన్ని టేస్ట్ చేయటం కదా, సో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాము. మేమైతే హన్విక పట్టుకోవడానికి 5 థింగ్స్ పెట్టాము. బుక్, పెన్ను, పసుపు కుంకాలు, పరమాన్నం, డబ్బులు, బంగారం, అండ్ నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి గజ్జలు యాడ్ చేసుకున్నాను. సో టోటల్ గా డెకరేషన్ గురించి అయితే ఇది. మీకు ఎలా నచ్చింది అనేది కింద మెన్షన్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలా హన్వికతో కొంచెంసేపు ఆడేసుకున్న తర్వాత యాక్చువల్ ఈవెంట్ బిగిన్స్. ఫస్ట్ అయితే భార్గవ్ గారు హన్వికకి పరమాన్నం తినిపించారు. ఇది ఎలా అంటే భార్గవ్ గారి గోల్డ్ రింగ్ పాలతో కడిగేసి ముందు రోజే శుభ్రం చేసుకుని ఆ రింగ్ 3 టైమ్స్ డిప్ చేసి 3 టైమ్స్ హన్వికకి తినిపించాలన్నమాట. ఫస్ట్ భార్గవ్ గారు తినిపించారు, దాని తర్వాత నేను తినిపించాను, దాని తర్వాత అమ్మ కూడా తినిపించారు. మా తమ్ముడు ఉంటే నెక్స్ట్ మా తమ్ముడు తినిపించేవాడు. మా తమ్ముడు లేడు కాబట్టి మా తమ్ముడు ప్లేస్ లో నజీర్, తిని కూడా నాకు తమ్ముడు లాంటి వాడే, సో మామ ప్లేస్ లో నజీర్ తినిపించాడు. అన్నప్రాసన్కి భార్గవ్ గారి కొలీగ్స్ అందరూ వచ్చారనమాట. సో వాళ్ళకి ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇంకా హన్విగాడితో కుస్తీలు పడుతున్నాం అనమాట. పాకించడానికి చాలా కష్టపడ్డాము. Second one. దాని తర్వాత
తర్వాత మేము చేసిన అల్లరికి బాగా ఇరిటేషన్ అయిపోయి ఫుల్ గా ఎయిట్ చేసింది. సర్లే అని చెప్పి వదిలేసాం. ఫస్ట్ గజ్జలు పట్టుకునేసరికి నా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయాను, అందుకే నేనే సగం భయపెట్టాను దాన్ని. అన్నప్రాసనకి చేసిన ఫుడ్ మెన్యూ అంతా ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఫుడ్ మొత్తం అమ్మనే ప్రిపేర్ చేశారు. యాక్చువల్లీ భోజనాలన్నీ బయట అవుట్డోర్ లో అరేంజ్ చేద్దామని చెప్పి ఇలా అవుట్డోర్ అరేంజ్ చేసాము. ఆ రోజు సన్నీగా ఉంది, సూపర్ వెదర్. అందరూ భోజనాలు ఎంజాయ్ చేస్తుంటే నా ఫ్రెండ్ తేజుగాడు మాత్రం నువ్వు తిన్నావా లేదా దా తినిపిస్తా అని పిలిచి మరీ తినిపించిందండి ఆ రోజు. అది తినిపించడం వల్లనో ఏమో కానీ ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది నాకు. మనం ఎంత కంగారులో ఉన్నా పట్టించుకునేది ఇద్దరండి. ఫస్ట్ అమ్మ, దాని తర్వాత మనకి ఉన్న మంచి ఫ్రెండ్స్. నాకైతే చాలా మంది ఉన్నారు, అని సో లక్కీ అని చెప్పొచ్చు. ఫుడ్ టేస్ట్ అది చాలా బాగుంది అని చెప్తుంది. అదే అడుగుతున్నాను అనమాట, అదంతా రికార్డ్ అయిందా లేదా అని చెప్పి. ఆ రోజు ఫుడ్ తిన్న వాళ్ళందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మంచి టేస్ట్ ఉంది, మంచి అథెంటిక్ ఫుడ్ తిన్నాము అని చెప్పి. హన్విక అన్నప్రాసన స్పెషల్ ఏంటంటే మన వాళ్ళు మన ఫుడ్ ని ఎంజాయ్ చేయటం కొత్త ఏం కాదు. భార్గవ్ గారు ఆఫీస్ కొలీగ్స్ అందరూ కొంతమంది జర్మన్స్, కొంతమంది యుఎస్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా మన ఫుడ్ ని ఆహా ఓహో అని తింటుంటే భలే అనిపించింది నాకైతే. నాకు పర్టికులర్ గా చెప్పాలి అంటే బంతి భోజనాలు అంటే చాలా ఇష్టం. టేబుల్ వేసి దానిపైన అరిటాకేసి ఒక బూరి పెట్టి అందులో నెయ్యేసి ఆ టైప్ ఆఫ్ భోజనాలు అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఇక్కడ జర్మనీలో అదంతా జరగదు కాబట్టి ఇలా బయట అరేంజ్ చేశాను. బయట వెదర్ ఎంజాయ్ చేస్తూ ఇట్లా భోజనాలు చేయటం కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలా నచ్చుతుందా? మేము పిలిచిన వాళ్ళందరూ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. హన్వికకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా హన్వికాని దీవించి వెళ్లారనమాట. ఇక డే అంతా భోజనాల తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత ఉన్న ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక మంచి గ్రూప్ పిక్ ఒకటి తీసుకున్నాము. కొన్ని క్యూట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. సో అదనమాట సంగతి. అన్నప్రాసన వేడుక అయితే ఇట్లా జరిగింది. మీ అందరికి ఈ వేడుక ఇదంతా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ పెట్టి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఛానల్లో వీడియోస్ అన్ని ఇలానే చూస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్. ఉంటానండి మరి.